ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, ప్రధానంగా ఈరోజు ఈనాడు పత్రికలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిన్న బీసీ రిజర్వేషన్ల అమలు మరి వెంటనే ఆమోదం చేయాలి అనేటువంటి అంశం పైన ధర్నా నిర్వహించినటువంటి విషయం ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. ఇక ఈ ధర్నాలో రాష్ట్రంలోని మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మరి రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు ఉన్నారు. వీరిలో ప్రధానంగా పొన్నం ప్రభాకర్, మరి అడ్లూరి లక్ష్మణ్, విజయశాంతి తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు 42% ఇటీవల అసెంబ్లీలో ఆమోదం చేసినటువంటి విషయం పైన మరి తక్షణమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, తప్పకుండా అమలు చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మాట్లాడినటువంటి ఒక అంశంగా కనిపిస్తాం మిత్రులారా. దిగి రాకుంటే దిగిపోవాల్సిందే అన్నటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతో ఈనాడులో ఈ యొక్క విషయం ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నాకు సంబంధించి వెలుగు దినపత్రికలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు మోదీ అడ్డంకి అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతో ఈ యొక్క వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. తెలంగాణ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు, మరి ఈ యొక్క బిల్లును ఆమోదించకపోతే రాబోయే తరుణంలో తీవ్రమైనటువంటి ఒక బీసీల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ యొక్క వార్తాపత్రికలో ప్రధానంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పట్ల ఈ అంశం కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇదే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరి ఢిల్లీలో జరిగినటువంటి బీసీ సమావేశంలో ఆంధ్రజ్యోతి పత్రికలో తడాకా చూపిస్తాం అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. మరి బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు ఈ విషయం పట్టదా, మరి బీసీల యొక్క మద్దతు అక్కర్లేదా అనేటువంటి ఒక సవాల్ విసురుతూ ఈ యొక్క సమావేశంలో మాట్లాడినట్టు ఈ విధమైనటువంటి లీడ్ తీసుకొని మాట్లాడినటువంటి వార్త ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో కనిపిస్తుంది మిత్రులారా. ఇక ఇదే పత్రికలో తెలంగాణ బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి బీసీల పట్ల బీఆర్ఎస్ పేగుబంధం తెంచుకుంటుంది అనేటువంటి విషయం ప్రస్తావిస్తూ ఈ యొక్క పత్రికలో కనిపించింది మిత్రులారా. అదేవిధంగా బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు అనేటువంటి విషయం ప్రస్తావిస్తూ ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పట్ల ఈ యొక్క సబ్-ఎడిటింగ్తో కూడినటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తుంది. అదేవిధంగా మిత్రులారా, ఇటీవల జరిగినటువంటి 7-8 రోజుల క్రితం ఈ యొక్క సృష్టి ఫర్టిలిటీ సెంటర్, అంటే శిశువులను పిల్లలేని తల్లిదండ్రులకు ఇవ్వడం, మరి ఆ యొక్క జరిగినటువంటి ఈ యొక్క సరోగసి మోసాల పట్ల మరి అదుపులోకి తీసుకున్నటువంటి డాక్టర్ ప్రధానంగా ఉన్నటువంటి ఆ యొక్క సృష్టి ప్రధాన డాక్టర్ అయినటువంటి నమ్రతను మరి పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు ఒక ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చెప్పినట్టు కనిపిస్తా ఉంది మిత్రులారా. మొత్తాన్ని మీద 80 మంది శిశువులను విక్రయించినట్టు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్టు ఈ యొక్క విషయం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది మిత్రులారా. వారు చెప్తున్నటువంటి విషయాల ఆధారంగా మరి ఈ యొక్క సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో మరి ఇంత మోసాలు జరిగాయా? మరి కేవలం ఒక వెలుగులోకి వచ్చినటువంటి ఈ యొక్క హాస్పిటల్ పరిస్థితి ఈ విధంగా ఉంటే, మరి ఇంకా ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్, సికింద్రాబాద్, మరి ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క ఫెర్టిలిటీ సెంటర్ పైన మరి ఎన్ని మోసాలు జరిగినాయి, ఎంతమంది పిల్లల అమ్మకాలు జరిగినాయి, ఎంతమంది పిల్లలకు మరి వేరే పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చి ఎన్ని కోట్ల రూపాయల వ్యవహారం చేశారు, మరి ఏ పిల్లవాడు, మరి ఎవరు జన్మించినటువంటి పిల్లవాడు ఎవరికి చెందారు అనేటువంటి అనేక విషయాల పట్ల అధికారులు తదేకమైనటువంటి ఒక కోణంతో వివిధ కోణాలతోని వారు పరిశీలించినటువంటి వైనం మరి ఒక సరికొత్త ప్రజలకు ఇది నిజమా, ఇది అవునా అనేటువంటి ఆశ్చర్యం కలిపే దిశగా ఈ యొక్క వార్త కనిపిస్తుంది మిత్రులారా. ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో
కేసీఆర్ ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి వార్తకు సంబంధించి ఆ యొక్క కోణంతో ఇప్పుడు ఏం చేద్దాం అనేటువంటి ఒక హెడ్లైన్తో ప్రధానమైనటువంటి శీర్షికతోని కేసీఆర్ హరీష్ ఇద్దరు కలిసి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్త ఇప్పుడు ఏం చేద్దాం అనే ఒక క్వశ్చన్ మార్క్తో కూడినటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, జగిత్యాల ఆర్టీఓ కేవలం ఒక 22,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో చిక్కినటువంటి వార్త కూడా ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రిక విషయానికి వస్తే ప్రధానాంశంగా సిడబ్ల్యూసి రిజెక్ట్ చేసినందుకే వేడిగడ్డకు మార్పు అనేటువంటిది ఒక కేసీఆర్ కు సంబంధించినటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త ఈ యొక్క నమస్తే తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తాం మిత్రులారా. మరి ఇటీవల జరుగుతున్నటువంటి కాళేశ్వరం కమిషన్ మరి ఎంక్వైరీ జస్టిస్ పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు సందర్భంగా మరి యొక్క బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా మరి ఏం చేద్దాం, ఈ యొక్క కమిషన్ ముందు ఏ విషయాలు చెప్పాలి, మరి ప్రజలకు ఏం విషయాలు మరి చెప్పాలి, మరి జరిగినటువంటి లోపాలు, మరి జరిగినటువంటి యొక్క విషయాల పట్ల కూలంకుషంగా చెప్పేటువంటి రీతిలో మరి యొక్క బీఆర్ఎస్ అంతర్గతంగా ఇక నేతలు కదులుతున్నట్లు విషయానికి సంబంధించి ప్రధాన పత్రికలో కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా 9 ఎక్కి పట్టుకొని గోదావరి ఈదొచ్చా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తో ఉన్నటువంటి వార్త కూడా ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది మిత్రులారా. కాళేశ్వరం ప్రాజెక్టు తమకు అప్పగిస్తే మరి నీళ్లు ఇచ్చి చూపిస్తాం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మరి ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఒక సవాల్ విసురుతున్నట్టు ఈ యొక్క పత్రికలో కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క ఇదే పత్రికలో నమస్తే తెలంగాణ పత్రికలో పల్లెల్లో నీళ్లకు కొట్లాట అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి శీర్షికతో కూడా ఈ యొక్క నమస్తే తెలంగాణ పత్రికలో ప్రధానంగా ఈరోజు కనిపిస్తుంది మిత్రులారా. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. దిగి రాకుంటే దిగిపోవాల్సిందే, బీసీ బిల్లుకు తక్షణం ఆమోదం తెలపండి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయొద్దు, ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ ధరలలో ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారంటూ బారాసా భాజపా నేతలపై ఆరోపణలు, ఎక్స్ వేదికగా ధర్నాకు మద్దతు పలికిన ఖర్గే, రాహుల్, ప్రియాంక హాజరై సంఘీభావం తెలిపిన ఇండియా కూటమి ఎంపీలు, పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనేటువంటి వార్త ఈరోజు ఫోటోతో ఉన్నటువంటి వార్త చూడొచ్చు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో పొన్నం ప్రభాకర్, విజయశాంతి, అడ్లూరు లక్ష్మణ్, బలరాం నాయక్, వాకటి శ్రీహరి, మహేష్ కుమార్ గౌడ్, పట్టి విక్రమార్క, ప్రజాప్రతినిధులు, నేతలు తదితరులు అనేటువంటి వార్తను చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఇక గాంధీ కుటుంబాన్ని పోరాటానికే కాంగ్రెస్ ధర్నా అనేటువంటిది మరి కిషన్ రెడ్డి అంటున్నటువంటి మాట మిత్రులారా. ఇక 65 లక్షల మంది వివరాలు ఇవ్వండి, బీహార్ లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశమైనటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఇక సొంత బండ్లలోనే రోడ్డుపైకి, రాజధానిలో జనం ప్రయాణాల తీరు ఇదే అనేటువంటి ఒక వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. దవాఖానాలకే కావాలి చికిత్స, శిథిలావస్థలో జిల్లా ప్రధాన ఆసుపత్రుల భవనాలు అనేటువంటి వార్త ఒకటి, ఇది ఆసుపత్రులకు సంబంధించినటువంటి వార్త. ఇక ఉపాధ్యాయుల పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్, సీనియారిటీ వివాదం నేపథ్యంలో హైకోర్టు స్టే అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ముఖ్యమంత్రుల పేర్లతో పథకాలు దేశమంతటా ఉన్నాయి కదా, మద్రాసు హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఇక 4.72 లక్షల ఎకరాలకు నీటి విడుదల, ఉన్న స్థాయి ఇంజనీర్ల కమిటీ నిర్ణయం, తరలిన యంత్రాంగం ఊరికి ఉపకారం, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై స్థాయిలో అధ్యయనం, ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకున్న క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనేటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. ఇటీవల రాష్ట్రం మంత్రివర్గం పల్లెల్లో ఒకరోజు కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్ల తప్పకుండా మరి ఆ పల్లెలోనే నిద్రించి మరి అక్కడ ఉన్నటువంటి జనావాసాలతోని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి సమీక్ష పూర్తిగా ఇక పల్లె ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందులు, సాధక బాధకాలు తెలుసుకోవడానికి మళ్ళీ కలెక్టర్లు అక్కడనే ఒక రోజు గడిపి సమగ్రమైనటువంటి రిపోర్టు మరి ప్రభుత్వానికి అందచేయాలి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మరి కలెక్టర్ హనుమంతరావు నిన్న పల్లె నిద్ర అనేటువంటి కార్యక్రమంలో ఇక్కడది దూది వెంకటాపురం గ్రామాన్ని, రాజంపేట దూది వెంకటాపురం గ్రామంలో నిద్రించి మరి అక్కడ
అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం మిత్రులారా. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. బీసీ రిజర్వేషన్లకు మోదీనే అడ్డంకి అనేటువంటి ఈ హెడ్డింగ్ తో ఉన్నటువంటి వార్త వెలుగు దినపత్రికలో ఉంది మిత్రులారా. ఇక ఇండియాపై మరో 20% టారిఫ్లు ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. మొత్తానికి 50% చేరిన సుంకాలు నేటి నుంచి 20%, 27 నుంచి అదనంగా 25% సుంకాల అమల్లోకి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు సాగా చూపిన అమెరికా అధ్యక్షుడు. ఇండియాపైన అక్కసు. చైనా, తుర్కీ, ఇతర దేశాలకు మాత్రం మినహాయింపు అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. మరి మిత్రులారా, ఇటీవల ఈ యొక్క విద్యార్థులకు కానీ మరి అక్కడి నుంచి సరుకులు కానీ ఏవైనా వస్తువులు ఎగుమతులు దిగుమతులు అనేటువంటి అంశాలపైన ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతోని మరి మన దేశం యొక్క విద్యార్థులతో తీవ్రమైనటువంటి కలకలం మరి కలవరం కూడా రేకెత్తుంది మిత్రులారా. ఎందుకంటే మరి అమెరికాకు వెళ్ళదలిచినటువంటి విద్యార్థులు ఇప్పటికే లక్షల రూపాయలు వెచ్చించి బ్యాంకుల చుట్టూ మరి యొక్క సంస్థల చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో మరి రోజుకో విధంగా ఈ యొక్క ట్రంప్ రోజు కొత్త తరీకాలో రోజు ఒక సరికొత్తమైనటువంటి పంతాలు. నిన్న 15%, ఇవాళ 10%, ఈరోజు 20%, మరో 5 రోజుల్లో ఇంకొక 25%, ఇట్లా రకరకాలుగా మరి ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనానికి సంబంధించి అమెరికా అంటేనే తల్లిదండ్రుల్లో కానీ ఒక విద్యార్థుల్లో కానీ కలవరం, ఒక వివక్ష అనే ద్వేషం అనేటువంటి విషయం సంబంధించినటువంటి యొక్క మనసులో మెదులుతున్నటువంటి మాట మిత్రులారా. విద్యార్థులకు మాత్రం ఈ యొక్క విషయంలో మరి విదేశీ పర్యటనలు చేయాలి, విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి బంగారు కళలలో మాత్రం విద్యార్థి మనసులో ఒక కలత రేపుతున్నటువంటి విషయం స్పష్టమవుతుంది. మీ వెంట మేముంటాం. బీసీ రిజర్వేషన్ కోసం పార్లమెంట్ లో గలం విప్పుతున్న జంతర్ మంతర్ ధర్నాలు ఇండియా కూటమి ఎంపీలే వెళ్ళాలి. అదేవిధంగా ఐక్యంగా పోరాడతాం, బీసీ రిజర్వేషన్ సాధించుకున్నాం, జంతర్ మంతర్ ధర్నాలో మంత్రుల పిలుపు, బీసీ ధర్నా సక్సెస్ అనేటువంటి విషయం ఇందులో కనిపిస్తుంది మిత్రులారా. మరి ఈ విషయం ఇక దేశంలో తొలిసారి తెలంగాణ సర్కార్ శాస్త్రీయంగా కులగణన చేసింది, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నా. నేను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రపతికి బిల్లు పంపాం, కానీ 2 ఏళ్లు గడిచినా దాన్ని ఆమోదించలేదు. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ ఎంపీ అంటున్నటువంటి మాట మిత్రులారా. ఇక మేడిగడ్డ వద్దు తుమిడియట్టి మేలు, కేసీఆర్ కు 2015లోనే తేల్చి చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అనేటువంటి మాట మరి ఇందులో కనిపిస్తుంది మిత్రులారా. 152 మీటర్లు కాకుంటే 151 లేదా 150 మీటర్లు ఎత్తుతోనైనా బ్యారేజీ నిర్మించుకోవచ్చని సూచన. మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేయాలని సలహా. మిత్రులారా, ఏదైనా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మరి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈరోజు అధికారులు మనసు విప్పి మాట్లాడుతున్నారు. మేము అట్లా చెప్పినాం ఇంత ముందే, మరి దాన్ని కాకుండా ఇట్లా చేసిరు అట్లా చేసిరని మాట్లాడుతారు. మరి ఆనాడు మరి ఈ యొక్క ఇంజనీర్లు బహిరంగంగా చెప్పలేకపోయారు. మరి అంటే మరి భయంతో చెప్పలేకపోయారా, ప్రభుత్వం ఒత్తిడితో చెప్పలేకపోయారా, మరి ఏమైనా కారణాలు కావచ్చు. కానీ ఈరోజు మాత్రం ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినటువంటి పక్షంలో ఈరోజు మరి ఇంజనీర్లు బయటకు వచ్చి మరి బహిరంగంగా మరి మేము అప్పుడే చెప్పినాం, మరి ఆ రోజుల్లోనే మేము హెచ్చరించినాం, అయినా మా మాట వినలేదు, మా మాట పెడచెమ పెట్టారు, మా మాటను అస్సలు పట్టించుకోలేదు అనేటువంటి ఇంజనీర్లు చెప్తున్నటువంటి మాటల చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది మిత్రులారా. హామీ ఇచ్చిన వాళ్ళే అమలు చేయాలి. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నటువంటి మాట. బట్టకాల్చి బీజేపీ మీద వేస్తామంటే ఊరుకోము. కామారెడ్డి డిక్లరేషన్ లో అంశాల ఊసెత్తడం లేదు. గాంధీ కుటుంబాన్ని పోరాడడానికి ఢిల్లీలో సభ పెట్టారని విమర్శలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఏది కిషన్ రెడ్డి. మరి ఏదైనా కూడా మరి మీ వైపు నుంచి బీజేపీ నుంచి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మేము రిజర్వేషన్లకు మరి మద్దతు ఇస్తామా ఇవ్వమా. మరి బీసీ రిజర్వేషన్లు యొక్క 42%లో 10% ముస్లింలు ఉన్నారు. మీ బీసీలకు దక్కింది ఏందా, మరి 32% కదా 42లో 10 తీసేస్తే అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సరే ఓకే, మరి మీరు పెంచండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీదే ఉంది, బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించండి. మీరే రాష్ట్రకత్వం నాయకత్వం కదా, మరి దీంట్లో పెంచితే తప్పేముంది. ఆ మాటకు వస్తే మరి పెంచవచ్చు కదా. దీంట్లో ఎవరైనా అడ్డుపడుతున్నా, ఎవరైనా తగ్గిస్తామంటే ఎవరైనా మాట్లాడతారు, కామెంట్ చేస్తారు, కానీ పెంచితే ఎవరు కామెంట్ చేయరు కదా, సంతోషపడతారు కదా. అవును కాంగ్రెస్ పార్టీని 42% పెడితే మరి బీజేపీ వచ్చి 52% చేసింది, 10% అదనంగా చేసింది, మరి మీకే 10 దానికి లెక్క వస్తాయి కదా బీసీల నుంచి.
మరి ఏదైనా కూడా మిత్రుల రాజకీయం చేయకుండా ఈ యొక్క అంశం పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి నియమావళి ఉండాలి. మరి ఏదైనా ఒక కార్యక్రమం అమలు అయ్యే దిశగా ఆలోచించాలని చెప్పేసి బీజేపీ నాయకుల నుంచి, మరి ప్రజల నుంచి, ఓటర్ల నుంచి వస్తున్నటువంటి విషయం మిత్రుల. ఉత్తరకాశీలో కేరళ వాసులు 28 మంది గల్లతో ధరాలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు, బురద నుంచి ఒక డెడ్ బాడీ వెలికితీత, 5కు చేరిన మృతులు, 150 మందిని కాపాడిన ఆర్మీ, విపత్తు నిర్వహణ బలగాలు అనేటువంటి వార్త చూస్తున్నాం. మరి గత 7-10 రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. మరి అక్కడ పరిస్థితి చూడండి, మొత్తం బురదమయం అయిపోయింది. చాలా ఇబ్బంది అయిపోయింది మొత్తాన్ని మీద. మరి బలగాలు మాత్రం ప్రయత్నం చేసి ఒక డెడ్ బాడీని కూడా తీసుకొస్తున్నటువంటి చిత్రం చూడొచ్చు మిత్రులారా. సృష్టి కేసు సిబిఐకి ఉన్నతాధికారుల నుంచి ఒపీనియన్ కోరిన ప్రభుత్వం, ముగిసిన A3, A6 నిందితులు కళ్యాణి, సంతోష్ కస్టడీ, తిరిగి చెంచల్గూడ జైలుకు తరలింపు, డాక్టర్ నమ్రతను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్, తాజాగా 9 మంది అరెస్టు, 26 చేరిన నిందితుల సంఖ్య అనేటువంటి వార్త. ఇదే సృష్టి. మరి ఇక పుష్ప 2 తొక్కిసలాట కేసు సిఎస్ NHRCకి నోటీసులు, సంధ్యా థియేటర్ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలనేటువంటి విషయం ఒకటి ఉంది మిత్రులారా. ఇక పుష్ప 2 తొక్కిసలాట మరి 5 లక్షల పరిహారం చెల్లించాలనేటువంటి ఒక విషయం సంబంధించి ఈ యొక్క సినిమా హీరోలు కానీ, ఈ యొక్క సెలబ్రిటీలు కానీ వీరేమన్నా సమాజానికి పనికొస్తారా మిత్రులారా? వీరేమన్నా ఇప్పుడు ₹1000 పెట్టి గతంలో ₹10-20 ఉండే టికెట్ ఈరోజు 300, 400, 1000 రూపాయల వరకు టికెట్లు అమ్ముతారు. మరి లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకొని వాళ్ళ సినిమాకి పోయి వాళ్ళ సినిమా తొక్కిసలాటల చనిపోవడం, గాయపడము వీళ్ళకు అసలు 5-6 లక్షలు కాదు. నిజంగా చెప్పాలంటే ₹1 కోటి వీళ్ళు జరిమానా విధించినా కూడా తక్కువ. వీళ్ళు సమాజానికి దూరంగా ఉంటారు. వీళ్ళు ఎక్కడో సినిమా తీసుకొచ్చి ఎవరి మీద రుద్ది ఆ క్షణం కాలం పాటు ఈ యొక్క 2-3 గంటలు సంతోషపెట్టే విధంగా ప్రేక్షకులకు చేసేటువంటి ప్రయత్నంలో మరి అడ్డగోలుగా ₹1,00,00,000 దండుకొని ఈ రోజు ఎవరిని ధరిస్తారు మిత్రులారా? వీరు ఈ సినిమా సంబంధించినటువంటి యాక్టర్లు కానీ వీళ్ళు ఏమైనా సమాజానికి వీళ్ళు పనికొస్తారా? వీళ్ళు పూజకు పనికిరాని పువ్వు అని అంటుంటారు సామాన్యంగా, ఇక పెద్ద మనుషులు చెప్తుంటారు ఈ యొక్క శాస్త్రం. ఇక వీళ్ళు అటువంటి పరిస్థితి. కేవలం అడ్డమైనటువంటి దానికి ప్రకటన ఇవ్వడం, వాళ్ళు కూల్ డ్రింక్స్ విషయం దానికి దీనికి ప్రకటన ఇస్తుంటారు. ఆ కూల్ డ్రింక్స్ సీసాన్ని పట్టుకుంటారు, కొనుండి తాగండి చల్లగంటారు. వాళ్ళు తాగరు, చేయరు. వాళ్ళు మన యువత మీద రుద్దుతుంటారు. ఇక దాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా సినిమా హీరోనే తాగిండు, మనం తాగకపోతే ఎట్లా అని చెప్పేసి వీళ్ళ జోబులు కాల్ చేసుకుంటారు. వాళ్ళు ముట్టుకోరు. వాళ్ళు అసలు ఇట్లా ఒక చుక్క కూడా నొట్లేదు. ఇక బెట్టింగ్ యాప్లలో పట్టుకొని వాళ్ళు ఇల్లా అన్నా అని చెప్పేసి బెట్టింగ్ యాప్ లో ప్రకటిస్తారు లక్షల కోట్లు. ఇక ఏదైనా వస్త్ర పరిశ్రమ కానీ, షాపింగ్ మాల్ కానీ ఓపెనింగ్ చేస్తే ₹1,00,000. ఆ యొక్క ఏదైనా ఒక శారీ హౌస్ ను ఓపెన్ చేసిన సందర్భంలో ఇట్లా పట్టుకొని చూపిస్తారు, వాళ్ళు ₹1,00,000 తీసుకుంటారు. ఇక మనోళ్ళు వాళ్ళని చూసి ఏం చేస్తారంటే, మొన్న పోయి ఆ సినిమా హీరోయిన్ ఇందులోనే ఓపెన్ చేసిన మనోళ్ళు ఉరికిపోయి ఒక కొనుగోలు చేస్తుంటారు. మరి స్వచ్ఛందంగా నేసేటువంటి యొక్క చేనేత కార్మికులు చేస్తున్నటువంటి ఆ సిరిసిల్ల కానీ, ఆ భూదాన్ పోచంపల్లె పాపం వాళ్ళు పొద్దంతా కష్టపడి ఒక చీర నేస్తుంటారు. మరి అటువంటి వారికి ఏమో ప్రోత్సాహం ఇవ్వరు. ఇక అంత ప్రకటన. మరి ఇటువతున్న సమాజం మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. ఈ యొక్క సినిమా హీరోయిన్లు కానీ ఎవరైతే సెలబ్రిటీలు విషయాలు మాత్రం చెప్తే అస్సలు నమ్మకూడదు. దయచేసి ఈ విషయం పట్ల ఆలోచన చేయాలి మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మరో 25% సుంకం ట్రంప్ అనేటువంటి మాట ఇందులో ఈ విధంగా ఉంది మిత్రులారా. తడాకా చూపిస్తాం, ఇది ఒక బీసీ రిజర్వేషన్ల ఆమోదం తెలుపకపోతే ప్రధాని మోదీని గద్దె దింపుతాం అనేటువంటి మాట ఈ హెడ్డింగ్ తో ఇట్లా ఉంది మిత్రులారా. ఇందులో ఇక హైకోర్టులో ఏం జరుగుతుంది, సివిల్ కేసులో క్రిమినల్ విచారణకు సమర్థిస్తారా, ఈ తరహా తీర్పులు బాహ్య ప్రభావాల వల్ల వస్తున్నాయా లేక అవగాహన లేమితోనే అని ఆశ్చర్యం వేస్తుంటుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహమైనటువంటి వార్త ఇందులో ఉంది మిత్రులారా. ఇప్పుడు ఏం చేద్దాం, కేసీఆర్ తో హరీష్ రావు భేటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభావం, ప్రభుత్వ ఆరోపణలు తిప్పికొట్టడంపై చర్చ, ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అంశం పైన కూడా రకరకాలుగా ఆలోచన చేసి మరి ఏం మాట్లాడదలుచుకున్నారు, ఏం సంగతి కాళేశ్వరం పైన అనుకుంటా మొత్తాన్ని మీద ఒక సమాలోచన చేస్తున్నటువంటి ఫోటో అయితే కనిపిస్తుంది మిత్రులారా. ఇక ఏసీబీకి చిక్కిన డిటిఓ 22,000 లంచం తీసుకుంటుండగా జగిత్యాల డిటిఓ పట్టివేత, మరో 3 వారాల్లో పదవి విరమణ.
3,000 తీసుకుంటూ పట్టుబడిన మహబూబ్నగర్ జిల్లా ఏఈ పట్టుబడిన సొమ్ముతో డిటిఓ బద్రు నాయక్ అనేటువంటి మరి డిటిఓ ఒక 22,000 లంచంతో మరి పట్టుబడినటువంటి యొక్క వార్త చదువుతున్న మిత్రులరా, మరో 3 వారాల్లో పదవి విరమణ. కేవలం ఒక 15 రోజులలో మరి పదవి విరమణ చేసేటువంటి ఈ యొక్క సారు ఏసీబీ దొరకడం అంటే మరి చివరిగా ఇక పదవి విరమణ చేసే వరకు కూడా నేను తీసుకోకపోతే మరి ఇక నిమ్మలం ఉండదు అనుకుండో ఏమనుకుండో, కానీ మొత్తం మీద మరి అంతకుముందు ఎంత తీసుకుండేమో సారు. మరి ఈ యొక్క ఏసీబీ విషయంలో మాత్రం ఎంత కఠిన చర్యలు తీసుకుంటే అంత మాత్రం అది కరెక్టే, అది మంచిదే అని చెప్పేసి ఈ యొక్క ప్రజల నుంచి మాత్రం ఏసీబీకి ఫుల్ 100కు 100 మార్కులు ఇస్తారు మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. తుమ్మిడిఎట్టి పై 152 మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నామన్న నాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ అగ్రిమెంట్ కాపీని బయట పెట్టాలంటూ 2016లో బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ర్యాలీలో సవాలు విసురుతున్న అప్పటి సీఎం కేసీఆర్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఇక సిడబ్ల్యూసి రిజెక్ట్ చేసినందుకే మెడిగడ్డకు మార్పు అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది ఈ వార్తాపత్రికలో. ఇక తుమ్మిడిగట్టి పట్టుకొని గోదావరి ఈదో వచ్చా కుషమర్తో ఉన్నటువంటి వార్త. అసాధ్యమని తెలిసిన కాంగ్రెస్ డొల్లవాదన అనేటువంటి విమర్శకు సంబంధించిన వార్త కూడా ఉంది ఇందులో. ఇక బనకచర్ల కోసం మేడిగడ్డ బందాం, కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే నీళ్ళిచ్చి చూపిస్తాం అనేటువంటి జగదీశ్వర్ రెడ్డి ఒక సవాల్ విసురుతున్నటువంటి వార్త ఇందులో ఉంది మిత్రులారా. పల్లెల్లో నీళ్ల కొట్లాట, కాళేశ్వరం జలాలు ఇయ్యక కయ్యం పెడుతున్న సర్కార్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక 42% పై హ్యాండ్స్ అప్ అనేటువంటిది బట్టి గారితో ఫోటోతో కూడినటువంటి వార్త ఈ విధంగా ఉంది. తెలంగాణను దోచుకుంటున్న 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు, భూములు, కాంట్రాక్టర్లు, ఇసుక లూటి అనేటువంటిది నిన్న రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వార్త ఇందులో ఇట్లా కనిపిస్తుంది మిత్రులారా. ఇక 7.3 లక్షల ఎకరాల ఆయా కట్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. నమస్తే తెలంగాణ. అన్ని పత్రికల విశ్లేషణ విషయానికి వస్తే ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ వద్ద మరి ఇక బీసీ రిజర్వేషన్ల పైన జరిగినటువంటి వార్తలే ప్రధానంగా ఈరోజు కనిపిస్తున్నాను. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలు ఉన్నటువంటి విషయాలు, వివరాలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్కారం.